ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలు పెంచాలని చెప్పి పిటిషన్ వేయడం జరిగిందో ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది జడ్జిలు సూర్యకాంత్ మరియు ఎన్ కోటేశ్వర్ గారు వివరిస్తూ ఇందులో పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే 2026 జనాభా లెక్కల తరువాతే స్టేట్ డిలిమిటేషన్ ఉంటుంది. కావున దయచేసి ఇటువంటి ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిని మీరు తీసుకురాకండి. ఒకవేళ ఇలాంటివి తీసుకొస్తే వరద లెక్క ఇటువంటి పిటిషన్లు రావడం మొదలవుతాయి. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో అది కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రాలకి వేరే వేరే రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ డిలిమిటేషన్ స్టార్ట్ చేశారో దానికి రాష్ట్రాలకి సంబంధం లేదు. ఇదంతా జరుగుతున్నది పూర్తిగా పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడం జరిగింది. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఏమున్నారంటే అసలు ఈ పిటిషన్ వేయడానికి కారణం ఏమిటంటే ఈ పిటిషన్ లో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి డిలిమిటేషన్ స్టార్ట్ చేశారు, ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను మినహాయించేశారు. ఇది పూర్తి వివక్ష, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి పురుషోత్తం రెడ్డి గారు అనే ప్రొఫెసర్ గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ను వాదనలు విన్న కోర్టు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏముందంటే అసలు డిలిమిటేషన్ అనేది చేయొద్దని కోర్టు చెప్పిందని అనుకుంటున్నారు. అలా కాదండి. మీ ముందు పూర్తి ఫ్యాక్ట్స్ అనేది అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. దయచేసి అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.